ఫ్రెండ్స్ రాత్రి చూశారు కదా ఎపిసోడ్. అసలు ఆ బ్రహ్మముడి సీరియల్ ఆర్టిస్ట్ కావ్య గారు వచ్చి ఆవిడ రోల్ దీపిక దాంట్లో అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసిందంటే అబ్బాబ్బాబ్బా ఈ టాప్ 5 లో ఉన్న వాళ్ళు కూడా మనం అంత ఎంటర్టైన్మెంట్ చేయలేదు. ఎంత బాగా అనిపించిందండి నాకైతే. ఎక్స్పెషల్లీ అబ్బా సూపర్ అండి. మీరు మట్టికి మీ ఎక్స్ప్రెషన్స్ మీ మాటలు అబ్బాబ్బాబ్బా ఒక్క మాటలో చెప్పలేను. చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అంతే అసలు అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. కాకపోతే మీరు మాట్లాడిన మాటల మట్టికి అన్ని కూడా ఇండైరెక్ట్ మీనింగ్ లో ఉన్నాయన్నమాట. అవి ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ నన్ను క్యూట్ గా కావ్య అని పిలవచ్చు కదా, అదొకటి. నన్ను బిగ్ బాస్ ఈ రోజు రూముకి పిలిచాడు నిన్ను కన్ఫ్యూజన్ రూమ్ పిలిచాడు రా మహాతల్లి. నిన్ను రూమ్కి ఏం పిలవలేదు. అవి అయితే భలే కనిపించినాయి నాకైతే. నిజంగా ఎంటర్టైన్మెంట్ జోన్ మరే హుషారుగా ఉంది అసలు. కావ్య నిజంగా అల్టిమేట్ సూపర్ యాక్టర్ను. మళ్ళీ బిగ్ బాస్ 9 లో మనం కలుద్దాం కావ్య గారు. అప్పటిదాకా మీ ఎంటర్టైన్మెంట్ అబ్బో చాలా అంటే చాలా పీక్స్ లో ఉంది మీ ఎంటర్టైన్మెంట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. కావ్య ఉన్నంతసేపు కూడా టైం తెలియలా. నిన్న షో మీద కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటే ది వన్ అండ్ ఓన్లీ బ్రహ్మముడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దీపిక ఫ్రమ్ కావ్య. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఆవిడ ఎంట్రీ సీన్ కానించి ఎగ్జిట్ వరకు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎక్స్పెషల్లీ అవినాష్ కి దగ్గరగా ఉంటుంది, అవినాష్ ని పట్టుకుంటుంది. అవినాష్ కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటది బడికి పూజ మామూలుగా ఉండదు, అలా ఆవిడతో గట్టిగా ఉంటది. వీళ్ళిద్దరి మధ్యన ఏదో బాండింగ్ ఉందా ఏంటి అన్నట్ట ఫీలింగ్ వచ్చింది నాకైతే. అవినాష్ కి దగ్గరగా ఉంటుంది అవినాష్ ని. ఆ చంద్రముఖి క్యారెక్టర్ సంథింగ్ క్యారెక్టర్స్ వేసుకున్నారు కదా అందరూ కూడా. మనోడేమో పుష్పరాజు, ఎవరో నిఖిల్, మన గౌతమ్ ఏమో ఏదో క్యారెక్టర్ అదే ఉంది కదా అపరిచితుడు క్యారెక్టర్. మన ఇస్మార్ట్ శంకర్ అండ్ ప్రభాస్ వీళ్ళ క్యారెక్టర్లకి చంద్రముఖి ఏమో మన ప్రేరణ. ఈ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు అవినాష్ ని పద్దాక పట్టుకుంటుంది కావ్య. అంటే వీళ్ళకంటే బాగా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు వైఫ్ అయితే అలా అర్థం చేసుకోదమ్మా. నువ్వు మాటికి మీద పడి పట్టుకుంటా ఉంటుంటే మాకు కూడా ఏదో తేడా కొట్టింది అక్కడ. కాబట్టి మీరు ఫ్రెండ్షిప్ అని మీ ఇద్దరికి తెలుసు, కానీ చేసుకున్న వాళ్ళకి మటుకి కొంచెం స్వార్థం ఉంటది కదా, దాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని కొంచెం బిహేవ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. చాలా అంటే చాలా బాగుంది. ఫన్ టాస్క్ అయితే నీ దగ్గర నుంచి నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలా. వెనకాల వచ్చిన కంటే ముందు నీ గురించే మాట్లాడాలన్న అంత ఓపెన్ గా చెప్తున్నా. నిజంగా అంత బాగా అనిపించింది నాకైతే. చాలా అందరూ కూడా అప్పుడు సీరియల్ ప్రమోషన్స్ మా పరివారం అండ్ బిగ్ బాస్ పరివారు, బీబీ పరివార్ అండ్ మా పరివారు. బీబీ పరివార్ అన్ని కూడా గెలుస్తుంది, అలాగే ప్రైజ్ మనీ కూడా గెలుస్తుంది. కాబట్టి అందరం మనసులను కూడా గెలుస్తుంది. ఇక మా పరివారం ఎక్కడ కూడా గెలిచింది లేదు ఇప్పటివరకు, కానీ ట్రై అయితే బాగా చేశారు. సెకండ్ టైం వచ్చిన జంట సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళైతే ఒక రోబుని తయారు చేసి ఆ బాల్స్ లాగే ప్రక్రియ పాపం కుంటుకుంటూ ఆయన వెయిట్ ఉన్నా కానీ కొంచెం ఒళ్ళు ఉన్నా కానీ ఆయన మట్టి చాలా అంటే చాలా బాగా ట్రై చేశాడు. నేను ఎపిసోడ్ లో అది ఒకటి హైలైట్. ఎందుకంటే వాళ్ళని ఎంచుకునే పద్ధతే నాకు నచ్చల. ఎందుకంటే ఆటగాళ్ళని ఎంచుకున్నారు. ఇప్పుడు